చేతిలో సామాజిక అస్త్రం వెల్కమ్ టు నంబర్ 1 న్యూస్. నేను నందిని. తెలుగు జానపద పాటలను ప్రత్యేక ప్రక్రియలో ప్రోత్సహించవలసిన అవసరం ఎంతైనా ఉందని, ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని ప్రముఖ సినీ గేయ రచయిత అనంత శ్రీరామ్ అన్నారు. జాతీయ తెలుగు సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో జాతీయ తెలుగు లఘు చలన చిత్రోత్సవ పోటీలు జరిగాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అనంత శ్రీరామ్ మాట్లాడుతూ, పెద్ద అవకాశం రాలేదు అని కృంగిపోకుండా వచ్చిన అవకాశాన్ని పెద్దగా మార్చుకోమంటారు మేధావులు. దానికి మార్గమే దర్శకులకి, భావి దర్శకులకి ఈ లఘు చిత్రాలు అన్న ప్రక్రియ. ఒకప్పుడు తన కథ వినడానికి ఎంతోమంది నిర్మాతల ఇళ్ళు చుట్టూ చెప్పులు అరిగేలా తిరగాల్సిన పరిస్థితి వచ్చేది. అదే తను నటిస్తాను అని చెప్పుకోవడానికి ఎన్నో సినిమా ఆఫీసులు తిరగాల్సిన పరిస్థితి వచ్చేది. ఇప్పుడు సామాజిక మాధ్యమాలు వచ్చేసినాయి. మన ప్రజ్ఞ ఏదో మనం ప్రదర్శిస్తే చాలు, అవి ఏ కార్యాలయ ప్రాంగణానికి కావాలంటే ఆ కార్యాలయ ప్రాంగణానికి వెళ్ళి మన ప్రజ్ఞను ప్రదర్శిస్తున్నాయి. ఇలాంటి తరుణంలో కృంగిపోకుండా మన ప్రజ్ఞని ప్రదర్శించడానికి లఘు చిత్రాలు తీస్తూ ముందుకొస్తున్న వర్ధమాన దర్శకులందరికీ కూడా అభినందనలు. ఈరోజు పురస్కారం గెలుచుకున్నా గెలుచుకోకున్నా మీ ప్రయత్నం మాత్రం మొదలైంది కాబట్టి మీ లక్ష్యం వైపు మీరు అడుగులేస్తున్నారని నేను పూర్తిగా విశ్వసిస్తున్నాను. అలాగే కొంతమందికి ఉన్న సందేహం ఏంటంటే, హైదరాబాద్ నుంచి పరిశ్రమ ఇక్కడికి తిరిగి వస్తుందా అని. ఈ పరిశ్రమ వస్తుందా రాదా అనేది తర్వాత విషయం. కానీ మన ఆంధ్రప్రదేశ్ని లఘు చిత్ర పరిశ్రమకి ఒక ముఖ్య స్థానంగా ఎంచుకుంటే, క్యాపిటల్ ఆఫ్ షార్ట్ ఫిలిమ్స్గా ఆంధ్రప్రదేశ్ని ఎంచుకుంటే కొత్త పరిశ్రమను ఇక్కడ అభివృద్ధి చేస్తాం. సినీ పరిశ్రమకి ధీటుగా చిత్రాలు నిర్మించి ప్రేక్షకుల మన్ననలు అందుకుంటాం. కాబట్టి ఆ దిశగా ఇప్పుడు ఈ సారస్వత సమితి ఎలా అయితే ప్రయత్నం చేస్తుందో దానికి ప్రభుత్వం ప్రోత్సాహం ఇచ్చి ముందుకు తీసుకెళ్ళవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే ఈ చిత్రాలు లఘు చిత్రాలే కాకుండా ఒక పరిశ్రమ మనకు తెలియకుండా చాప కింద నీరులాగా వ్యాపిస్తుంది. దాన్ని ఇప్పుడే, ఎందుకంటే ఒక విజనరీ ప్రభుత్వం ఉందని మనం నమ్ముతున్నాం కాబట్టి ఇప్పుడే దాని ప్రాముఖ్యతను గుర్తించి దానికి కూడా ప్రోత్సాహం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.